తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే జియో విషయంలో మాత్రం ఈ అంశం కూడా కోర్టులో మాత్రం ఇటు ప్రభుత్వం అయితే ఈ విషయంలో ఫైట్ చేస్తుంది. మరి మందకృష్ణ మాదిగ గారు రిజర్వేషన్ల విషయంలో వాళ్ళ స్టాండ్ ఏంటి, అలాగే ఎంఆర్పిఎస్ ఎలాంటి విధానాన్ని అవలంబించబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వారు ఉన్నారు. సార్, వర్గీకరణ కోసం సుదీర్ఘమైన పోరాటం సాధించారు, ఒక కొలిక్కి తీసుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మీ యొక్క స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా నా బీసీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే ఎంఆర్పిఎస్ తమ పాత్ర పోషిస్తుంది. పోషించడం అనేది ధర్మం. ఒకటి, నా బీసీ ప్రజల ఆకాంక్షలో న్యాయం ఉన్నది. నంబర్ 1, ఆ న్యాయాన్ని సమర్థించడం సామాజిక న్యాయం కోరే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అట్లనే మాకు అది ఒక కర్తవ్యంగానే మారుతుంది. కారణం ఏంటంటే, ఇప్పుడు ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలు ఉద్యమం చేసింది. వర్గీకరణ సాధించడం వల్ల మాదిగ ఉపకులాలకు మేలు జరుగుతుంది, మేలు జరిగిందని చెప్పి నిన్న ఒక మంత్రి చెప్పడం కూడా జరిగింది అనుకుందాం. మరి మాదిగలకు మేలు జరిగే అంశం మీద నాకు 30 ఏళ్ళు నా బీసీ సంఘాలు అండగా నిలబడ్డాయి కదా, నా బీసీ ప్రజలు నాకు అండగా నిలబడ్డారు కదా, బీసీ మేధావులు అండగా నిలబడ్డారు కదా. కాబట్టి ఒకరికి అన్యాయం జరిగిందనే విషయం మనకు అర్థమవుతున్నప్పుడు న్యాయాన్ని సాధించడం కోసం మన పాత్ర మనం పోషించాలి. కాబట్టి బీసీ ప్రజలు చేసే ఆకాంక్షకు అనుగుణంగా ఎంఆర్పిఎస్ 42% నిలబెట్టడానికి, భవిష్యత్తులో పెరగడం కోసం జరిగే ప్రయత్నానికి మా సపోర్ట్ కాదు, మా బాధ్యత, మా పాత్ర పోషిస్తాం. తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఒక తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. కానీ జియో రూపంలో వచ్చిన దానికైతే మాత్రం ఇటు కోర్టులు కూడా అడ్డంకిగా మారిపోయినది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్లు నిలబడాలంటే ఏం చేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. నేనండి ఏదేమైనా ఇప్పుడు అసెంబ్లీలో ఎన్నో పార్టీలు ఉన్నా, పార్లమెంట్లో ఎన్నో పార్టీలు ఉన్నా, ఈ దేశంలో 2 పార్టీల చుట్టూ దేశం తిరుగుతుంది. బీజేపీ చుట్టూ బీజేపీ పక్షాలు ఉన్నాయి, కాంగ్రెస్ చుట్టూ కాంగ్రెస్ పక్షాలు ఉన్నాయి. 90% పార్టీలు చట్టసభలు ఉన్న వాళ్ళు ఈ 2 పార్టీలు వెనుకనే నిలబడ్డారు కదా. 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అదే కాంగ్రెస్ స్టాండ్ దేశంలో కూడా అట్లనే ఉండే విధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెప్పి ఒత్తిడి తీసుకురావచ్చు. 42% రిజర్వేషన్లు సంబంధిస్తులని చెప్పి ఇక్కడ బీజేపీ అంటున్నప్పుడు అక్కడ కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీ కాబట్టి దాన్ని బిల్లు తీసుకురావచ్చు. బిల్లు తీసుకురామని ఒత్తిడి కాంగ్రెస్ పెట్టవచ్చు, బిల్లు తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ ఉన్నదని ఒప్పుకోవచ్చు. కాబట్టి అన్ని పార్టీలు పక్కకు పెట్టి 2 పార్టీలకు 42% అమలు జరగాలని చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య పరిష్కారం పెద్ద సమస్యే కాదు. వర్గీకరణపై సుదీర్ఘమైన పోరాటం చేశారు, అలుపెరగని పోరాటం అది. కానీ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇటు పార్లమెంటు ఆమోదం అవసరం, దాంతోపాటు షెడ్యూల్ లైన్లో చేర్చాల్సిన అవసరం ఉంది. సాధ్యమైన పని అని మీరు అనుకుంటున్నారా? ఏది అసాధ్యం? ఫలాంది అసాధ్యం అని చెప్పగలుగుతామా? ఇక్కడ నుండి కంటికి కనిపించని చంద్రమండలం మీద మన మనుషులు పోయి వచ్చి పనిచేస్తున్న రోజులు కనిపిస్తున్నాయి. కాబట్టి అసాధ్యం అంటే అనొద్దు, కానీ మనం సాధించుకోవడం జరిగే ప్రయత్నం నిజాయితీగా నిరంతరం కొనసాగలిగితే ఎప్పుడైనా సాధ్యమవుతుంది అనే విషయం ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒక వర్గీకరణ సాక్ష్యం కాదు, దేశంలో ప్రపంచంలో ఎన్నో సాక్ష్యాలు నిలబడ్డాయి. కాబట్టి ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చాలన్నా లేదా పార్లమెంట్లో బిల్ పాస్ కావాలన్నా ఏదేమైనా పార్టీలు తలుచుకుంటే కాదిందే ఉన్నది. ఇప్పుడు 60 సంవత్సరాలకు పైగా మహిళా బిల్లు పెండింగ్లో ఉండేది, 70 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నది. బిల్లు పాస్ కాలే. రేపు 2027, 28కో అమలు జరగబోతలేవా? పోనీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు కోసం ఎప్పటి నుంచో మాట్లాడింది, అది అమలు జరుగుతలేవా? 2 అక్కడనే బిల్లు పాస్ అయినాయి కదా. కాబట్టి న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కారం అన్నా చూపెట్టండి, ప్రభుత్వాలే చూపెట్టాలి. లేదా పార్లమెంటరీ బిల్లు కన్నా పరిష్కారం చూపెట్టండి, పార్టీలే చూపెట్టాలి. కారణం ఏంది? ఇప్పుడు స్టే ఇవ్వడానికి కారణం 50% రిజర్వేషన్ మించొద్దని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇంద్రసాని కేసే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవుతాయి, అది 9 మంది జడ్జీలు. 11 మందిని వేయండి, 13 మందిని వేయించండి, మళ్ళీ రివ్యూ చేయండి. ఆకాంక్ష బలపడ్డది కదా, ఒకనాటికంటే ఇప్పుడు ఆకాంక్ష బలపడ్డది కదా. అన్యాయం జరిగిందని కమిషన్లు చెప్తున్నాయి కదా. న్యాయం చేయడానికి ఏది అడ్డంకో దాన్ని తొలగించవచ్చు కదా, నంబర్ 1 అక్కడ. లేదా పార్లమెంట్ బిల్లు తీసుకొచ్చి 50% మించినా అభ్యంతరం లేదని చెప్పి రాజ్యాంగ సభని తీసుకురండి. ఈ 2 తీసుకొస్తే ఈ రెండిట్లో ఏం చేసినా సమస్య పరిష్కారం అవుతుంది. రెడ్డి జాగృతి వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా రిజర్వేషన్లు ఇంకెంతకాలం కొనసాగిస్తారు, అలాగే బీసీ సంఘాలైనా కుల సంఘాలైనా కావాలని రెచ్చగొట్టడం కోసం బ్లాక్మెయిలింగ్ చేయడం కోసం చేస్తున్నారని పిటిషన్ ద్వారా నాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వద్దని వాళ్ళు ముందు ప్రకటించమని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు వద్దు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే అమలు జరగాలన్నా? జనాభాకు మించి బీసీలు 50% పైగా ఉన్నారు. 50% పైగా ఉన్న నా బీసీ ప్రజలకు 42% ఇవ్వడానికి కూడా మనసు అంగీకరించట్లేకుండా కొన్ని అడ్డంకులు కల్పిస్తుండ్రు కదా. మరి ఇక్కడ తెలంగాణలో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% ఎందుకు? 10% జనాభా మొత్తం ఓసీలే లేరు.
అందులో పర్సెంటేజ్ పేదరికం 30% ఉన్నదంటే 10లో 3% రావాలి, లేదా 4% రావాలి. 4% రావాల్సిన వాళ్ళకి 10% వస్తుంది కదా. జనాభా కంటే మించి, పేదరికాని కంటే మించి మీరు రిజర్వేషన్ పొందుతున్నారు కదా, దాన్ని రద్దు చేసుకోగలుగుతారా? కాబట్టి మనం ఆలోచించేటప్పుడు మనం అదనంగా దోసుకోవడానికి ఆలోచించడం కాదు, ఎదటోళ్ళకు న్యాయం దక్కడానికన్నా మనం ఆలోచించడం మీద దృష్టి పెట్టాలి. నాకు తెలిసి అగ్రకులాల్లో ఉన్న సంఘాలు కూడా సామాజిక న్యాయానికి అనుగుణంగా ముందుకు రావాలని కోరుతున్నాను. తమిళనాడు తరహా రిజర్వేషన్ రావాలంటే షెడ్యూల్ 9లో చేర్చాలంటే పెద్ద ఎత్తున పోరాటం అవసరం, కేంద్రంపై కూడా ఒత్తిడి అవసరం. మీలాంటి వాళ్ళ మద్దతు ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి పోరాటాలు చేస్తే ఒత్తిడి వేరుగా ఉంటుంది? ఎప్పుడు పోరాటం అనేది నిరంతరం ప్రభుత్వాల మీద, పార్టీల మీద ఒత్తిడి తీసుకోవడానికి నిరంతరం ఒక బలమైన సాధనం. ఓకే, ఆ సాధనం అనే ఆయుధాన్ని 30 ఏళ్ళు నిలబెట్టుకున్నాం కాబట్టి ఎన్నో దశల్లో అడ్డంకులు, అవరోధాలు ఎన్ని జరిగినా కూడా ఆ పోరాటం అనే బలమైన ఆయుధాన్ని నిలబెట్టుకుని రావడం వల్ల పార్టీలను ఒప్పించుకుంటూ దశకు చేర్చడం జరిగింది. ఇప్పుడు నా బలహీన వర్గాల విషయంలో కూడా ప్రజల్లో చైతన్యం పెరిగింది, ఆకాంక్ష పెరిగింది. మొన్న స్టే రావడం వల్ల ఆవేదన మరింత బలపడ్డది. దానికి అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవాలి, నిలబెట్టుకోవాలని కూడా పట్టుదల పెరిగింది. ఆ పెరిగిన పట్టుదల ఉద్యమం నిలబెట్టుకోవడానికి ముందుకు సాగడం దారితీస్తుంది. దానికి అనుగుణంగా పార్టీలు కూడా ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అంతిమంగా పరిష్కారం జరగడానికి అయితే దారితీస్తుంది. ఏదైనా న్యాయమైన ఆకాంక్షకు అడ్డంకులు రావచ్చేమో కానీ శాశ్వతంగా ఎవరు అడ్డుకోలేరు. బీసీ రిజర్వేషన్లు తప్పకుండా ఆ రిజర్వేషన్ల సాధన కోసం తప్పకుండా మా ఎంఆర్పిఎస్ అండగా ఉంటుంది, అలాగే స్టాండ్ కూడా తీసుకుంటుంది. ఉద్యమాలు చేయాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయపరమైన చిక్కులు కూడా తొలగించి రిజర్వేషన్లు వచ్చేలాగా, చట్టబద్ధత వచ్చేలాగా ఆ ప్రయత్నాలు చేయాలని కూడా మందకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.